అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత వెంకటేశ్వర స్వామి మీద. పసిడి కాంతులతో పద్మనాథుడు, నయన కాంతులతో నామాలవాడు, అందరి గోవిందుడు, ఆపద్బాంధవుడు, పిలిచితే పలికేటివాడు, ఈ శ్రీహరి నిలయవాసుడు, శ్రీదేవి భూదేవి విభుడై, పసిడి కాంతులతో పద్మమ్మ ప్రియనాథుడై నిలచెను. కలియుగ దైవమే మనకు వచ్చెనంట దీవించుటకు, మనసార పూజించిన వారి ఇంట నడియాడినంట ఆ దేవుడు. ప్రియమార పద్మమ్మను తీసుకొని ఇలా వచ్చెనంట వైకుంఠవాసుడు. ఎన్ని జన్మల పుణ్యమో, ఎంతటి భాగ్యమో ఆ శ్రీహరి నిలయవాసుని పూజించుట, ఇది ఎంతటి భాగ్యమో. దయామయుడు ఆ ఆకాశరాజు అల్లుడు, అందరికీ దేవుడై నిలిచెనంట. ఎంతని వర్ణించను ఆ అందాల వర్ణాల రూపకాంతుల వాడిని, ఆ రమణీయుడిని, రమణుడిని. ఆకాశ గంగమ్మ పొంగి స్వామి పాదాలు కడగంగా, కృష్ణ గోదావరి స్వామి పాదాలు కడగంగా, అలివేణి మావేణి కృష్ణవేణి స్వామి పాదాల చెంతనుండగా, ఎంతటి భాగ్యమో, ఎంతటి ధన్యతో ఆ శ్రీహరి నిలయవాసుని, ఆ వైకుంఠవాసుని చూచుట ఎంతటి పుణ్యమో, ఎంతటి ధన్యతో. పిలిచిన వారి ఇంట పద్మమ్మ ప్రియనాథుడంట. ఆ అందాల రూపం, పసిడి కాంతుల మెరిసేటి